ఎవడైతే పిఎల్ అని చెప్పుకొని పాలకుర్తిలో తిరుగుతున్నారో వాళ్ళందరికీ నేను చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి బిడ్డ. మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తాం, మీ ఇష్టారీతిలో ప్రవర్తిస్తాం అని అంటే చెప్పుల దండలతో మిమ్మల్ని ఊరేగిస్తారు ప్రజలు. ఏం తమాషా చేస్తురా? ఏమనుకుంటున్నారు మీరు? నీ ఎమ్మెల్యే కనుక చేత కాకపోతే నీకు అంత సలహా ఇచ్చేది ఉంటే నువ్వు ఎమ్మెల్యేకి పోయి సలహాలు ఇవ్వు. పేద ప్రజలు ఎట్లా కలవాలి, పేద ప్రజలు ఎట్లా అప్రోచ్ కావాలి, వాళ్ళకి ఏ రకంగా సహాయపడాలండి. ఎమ్మెల్యే చేతకంతానాన్ని మీరు అడ్డం పెట్టుకొని వ్యవహారం నడుపుతాం, అధికారులకు ఫోన్ చేస్తాం, ఎస్ఐలకు ఫోన్ చేస్తాం. మీరెవరు భయ్ ఎస్ఐసీఏలకు ఫోన్ చేయడానికి? హూ ద హెల్ ఆర్ యు? మీరెవరు అసలు? వీడు ఈ రాయేష్ అనేటోడు వీడు పిఏ అని తిరుగుతాడండి. వాని బుక్ ఏందో, వాని కథ ఏందో, వీడు చూడండి. గత మాజీ ఎమ్మెల్యే మహబాద్ ఎమ్మెల్యే పిఏగా చేసినోడు వీడు ఇవాళ వచ్చి ఎన్నో ఏళ్ళుగా కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు ఎదిరిస్తాడండి. నిజంగా పెద్ద పెద్ద లీడర్లనే ఎమ్మెల్యే గారు అక్కడ మంచిగా ఫ్రీగా ఇంట్లో కూర్చొని ఛాయ్ తాగుతారు, డ్రింకులు తాగుతుంటుంది, కూల్ డ్రింకులు. ఈడొచ్చి ఎమ్మెల్యే గారు చాలా బిజీ మీటింగ్లో ఉన్నారు, లేదంటే ఎమ్మెల్యే ఈరోజు గెలవరు, ఎమ్మెల్యే కలుస్తుందా కలవదా అని చెప్పడానికి మీరెవరు? ఎంత అహంకారం, ఎంత కులాహంకారం ఉంటుందంటే ఈయనకు. నేను ఒక గిరిజనుని, పోతే ఆయన గెలవనీయడు. నేను ఒక ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించిన, పోతే ఆయన గెలవనీయడు. నేను ఒక మాదిగ బిడ్డని, పోతే ఆయన గెలవనీయడు. నేను ఒక గౌడ్ అని చెప్పుకొని పోతే ఈయన కలవనిస్తాడట. ఈయనకి ఇంత అహంకారమా, ఇంత బలుపా? నువ్వు ఒక గౌడ సామాజిక వర్గానికి చెందినవి అయితే అన్ని సామాజిక వర్గాలకు అతీతంగా ఆడ పనిచేయాలి నువ్వు. ఎవడైతే ఎమ్మెల్యే మీద మాట్లాడుతున్నాడో వాళ్ళకి యాంటీగా ఉన్న వాళ్ళని అప్రోచ్ అయ్యి నీ నువ్వు చిలిపి చేస్తాలు మానుకుంటే మంచిది. పిఏ గారు నేను చెప్తున్నా, మీకు డైరెక్టే వార్నింగ్ ఇస్తున్నాం. మీరు ఏమేం చేసిర్రు? మీరు పిఏలకు ఉండే అర్హతే ఒక్క నిమిషం లేదు మీకు.